ప్రతి వీడియో చివర్లో క్యాటలాగ్ పెట్టడం వలన అమలాపురం నుండి ఆది విష్ణు అనే అతను క్యాటలాగ్ చూసి ఈ 5.1 హ్యాండ్ మేడ్ సెట్ అయితే నాకు ఆర్డర్ పెట్టారనమాట. ఇది నేను అతనికి ప్యాక్ చేసి నీట్ గా పంపించాను. ఈ ఐటెం అనేది చూడడానికి ఇలా ఉంటుంది. 5 బాక్సులు కూడా క్రాస్ బాక్స్ లా ఉంటాయి. ఫ్రంట్ లుకింగ్ వచ్చేసి వైట్ ప్యానెల్ అనమాట ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో 12 ఇంచ్ JBL సబూపర్ అనేది నేను యూజ్ చేశాను. ఇది గుడ్ లుకింగ్ తో ఉంటుంది. ఓన్లీ బ్లాక్ కలర్ అనమాట. మీరు చూడొచ్చు, మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. లుకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. 12 ఇంచ్ సబ్, 4 ఇంచ్ సైడ్ బాక్స్ అనమాట. సెటిలైట్ సెంటర్ కి 2 బాక్సులు ఉంటాయి. ఈ విధంగా లుకింగ్ అనేది ఉంటుంది. మన ఇక్కడ మనం యాంప్లిఫైర్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సబూపర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనమాట. ఇది మీకు నచ్చేటట్లు ఫ్రీక్వెన్సీ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి ఎన్కోడర్ వాల్యూమ్ అనమాట. రిమోట్ లో ఎటువంటి అన్ని ఫంక్షన్స్ ఉంటాయో ఈ ఒకే వాల్యూమ్ కంట్రోల్ లో అన్ని రకాల ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. యూజ్ చేసుకోవచ్చు. పవర్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు కస్టమర్ పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. నేను ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. కస్టమర్ పేరు అయితే ఆన్ చేసేటప్పుడు వస్తుంది అనమాట. అతని నేమ్ అయితే సెట్ చేశాను. ఫ్రంట్ లుకింగ్ అయితే వైట్ అండ్ బ్లాక్ తో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ రైట్ 2 వాల్యూమ్ కంట్రోల్ ఉంటాయి. ఇదనమాట యాంప్లిఫైర్ 5.1 యాంప్లిఫైర్. ఇది రిమోట్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఇందులో మోడ్ అనే బటన్ ఉంటుంది. ఇందులో నేను ఒక 3 టైప్స్ సౌండ్ సిస్టమ్ అయితే నేను అందులో ఫీడ్ చేశాను అనమాట. అందులో మనం ఫీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ARC HDMI ఆప్టికల్ అన్ని కూడా ఒకే రిమోట్ లో సపోర్ట్ గా ఉంటుంది. రిమోట్ లో బ్లూటూత్ USB కూడా. రిమోట్ కూడా మంచి నీట్ గా బ్రాండెడ్ లాగా ఉంటది అనమాట. చూడడానికి బాగుంటుంది. ఈ రిమోట్ కిట్ వచ్చేసి ఫ్యూటెక్ రిమోట్ కిట్. ఇది విత్ బ్లూటూత్ ఉంటుంది. మనకి ఏవైనా పార్ట్లు కావాలంటే మన క్యాటలాగ్ ఉంటుంది వీడియో చివర్లో. అక్కడ మీరు కాంటాక్ట్ అవుతే నేను మీకు పార్ట్లు కూడా నేను పంపిస్తాను. ఫ్రెండ్స్, దీన్ని బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి HDMI ARC కోయాక్సిల్ ఆప్టికల్ మీరు చూడొచ్చు. ఇవి డిజిటల్ ఇన్పుట్స్ అనమాట. డాల్బీ DTS సపోర్ట్ చేస్తాయి. అలాగే AUX1 AUX2 ఉంటుంది. నార్మల్ గా అయితే ఒక ఫ్యాన్ కటింగ్ ఉంటుంది. నేను ఇంకొక ఫ్యాన్ కోసం అయితే కట్ చేసి 2 ఫ్యాన్లు అయితే పెట్టాను. యాంప్లిఫైర్ క్యాబినెట్ కి ఉన్నటువంటి క్యాబినెట్ గ్రిల్ అనేది తీసి నార్మల్ గ్రిల్ అయితే పెట్టడం జరిగింది. పవర్ సెక్షన్ వచ్చేసి 4 కెపాసిటర్స్ అయితే నేను యూజ్ చేశాను. 63 వోల్ట్ 10,000 VF అనమాట. 4 కెపాసిటర్లు అయితే యూజ్ చేశాను. ట్రాన్స్ఫార్మర్ మహారాజా ప్యూర్ కాపర్ అయితే యూజ్ చేశాను. 3030 10 ఆంపియర్ అనేది యూజ్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, కొరియర్ లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి గమ్ అయితే పెట్టాను అనమాట. గ్లూ గన్ గమ్ము. ట్రాన్స్ఫార్మర్ ఫుల్ గా హెవీగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ సబూపర్ కోసం వచ్చేసి కుమార్ ఆడియోస్ సబూపర్ 4 పెట్ అనేది నేను యూజ్ చేశాను. ఇక్కడ ఫ్యూటెక్ HDMI ARC లేటెస్ట్ మోడల్ అయితే నేను యూజ్ చేశాను. ఇది డాల్బీ DTS డికోడర్ అనమాట. ఇది డాల్బీ DTS ఫైల్ అనేవి రీడ్ చేస్తుంది. ఇది మహారాజా ఫ్రీక్వెన్సీ సబూపర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది నేను రిమోట్ కిట్ లో యాడ్ చేశాను. ఇది ఇందులో ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ బోర్డ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది FT అంటే ఫ్యూటెక్ రిమోట్ కిట్. ఇది విత్ ఇన్బుల్ట్ బ్లూటూత్ USB ఉండే రిమోట్ కిట్ అయితే ఒకటి నేను యూజ్ చేశాను దీనికి. ఇక్కడ మన బ్రాండ్ టెక్నికల్ కుమార్ మన బ్రాండ్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాను, మీరు చూడొచ్చు. అలాగే సెటిలైట్ బాక్సుల కోసం 5 ఛానల్ బోర్డు కూడా టెక్నికల్ కుమార్ 5 ఛానల్ మోస్ఫెట్ బోర్డు అయితే యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, PCB పైన 5 ఛానల్ బోర్డు కూడా మన బ్రాండే యూజ్ చేసాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు వైరింగ్ అనేది ఎలా చేసామన్నది మీరు ఇక్కడ నీట్గా చూడొచ్చు. మొత్తం మోస్ఫెట్స్ అనమాట. మొత్తం 10 ఫెట్స్ ఉంటాయి. ఇది 5 ఛానల్ బోర్డు. ఇది సెటిలైట్కి నెక్స్ట్ లెఫ్ట్ రైట్కి సెంటర్కి ఇదే బోర్డు అనమాట వర్క్ చేస్తుంది. మన బ్రాండ్ నీట్గా యూజ్ అయితే చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ సబూపర్ బోర్డు తిన్నగా ఒక ఫ్యాన్ అయితే చక్కగా కూలింగ్ అవ్వడానికి నీట్గా పెట్టుకున్నాం. క్యాబినెట్కు ఉన్నటువంటి గ్రిల్ అయితే కట్ చేసాము, ఎందుకంటే సౌండ్లో ఏం లేకుండా నీట్గా ఉంటుందని. నెక్స్ట్ 5 ఛానల్ బోర్డు తిన్నకు కూడా ఒక ఫ్యాన్ అయితే పెట్టాము. ఇలా ఉండడం వల్ల కూల్గా ఉంటుంది, యాంప్లిఫైర్ ప్రాబ్లం ఏమి ఉండదు.
వైరింగ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను ఎలా చేస్తానో ఏంటి అనేది, ఎంత ఫినిషింగ్ ఉందా లేదని మీరు ఒకసారి చూడండి. ప్రతి వైర్కి కూడా స్లీవులన్నీ పెట్టి జాగ్రత్తగా నీట్గా వైరింగ్ అయితే చేశాను. అది ఫ్రెండ్స్ మన యాంప్లిఫైర్ మేకింగ్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఏ యాంప్లిఫైర్ అయినా ఈ విధంగా ఉంటుంది. ఆర్డర్ మేరకు తయారు చేసి క్యాటలాగ్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఇటువంటి ఐటమ్స్ మీకు కావాలనుకుంటే క్యాటలాగ్ చెక్ చేయండి. స్టాక్ ఉండేటప్పుడు నేను మీకు పంపిస్తాను. వర్క్ అనేది ఈ విధంగా ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ తయారు అయిన తర్వాత నేను 2 days వరకు అయితే బాగా బేస్ పెట్టి సౌండ్ కొంచెం వాల్యూమ్ ఫుల్గా పెట్టి చెక్ చేస్తాను. నా దగ్గర టెస్టింగ్ ఓకే అయిన తర్వాత నేను బయటకు అనేది పార్సల్ చేస్తానన్నమాట. బయటకు పార్సల్ అనేది నేను చేస్తాను. ఈ 2 days చెక్ చేయడం వలన ఏమైనా లోటుపాట్లు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే సరి చేయొచ్చు. కాబట్టి నేను 2 days అనేది ఖచ్చితంగా చెక్ చేస్తాను. USB ద్వారాగా సాంగ్స్ వేస్తూ, అదే 5.1 కంటెంట్ వేస్తూ రకరకాలుగా చెకింగ్ అయితే టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ అయిన తర్వాతనే ఏదైనా ప్యాకింగ్ ఉంటుంది. 2-3 days లేట్ అయినా సరే ఖచ్చితంగా టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి టెస్టింగ్లు అనేది పెడతాను. ఈ వీడియో వచ్చేసి అతనికి నేను షేర్ చేశాను అనమాట. ఈ వీడియో టెస్టింగ్ వీడియో షేర్ చేశాను. సబూపరు, నెక్స్ట్ సబూపర్ అనమాట. అది సబూపర్ వాయిస్ పెట్టి చెక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్యాక్ చేసి నీట్గా రెడీ చేశాను. అతనికి కొరియర్లో ఇబ్బంది అవుతుందని చెప్పి థర్మాకోల్ షీట్ అయితే నీట్గా ప్యాక్ చేశాను. కొరియర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా థర్మాకోల్ పెట్టి నీట్గా ప్యాక్ చేశాను అనమాట. ప్యాక్ చేసి పంపించడం అయితే జరిగింది. ఒక అట్టపెట్టెలో పెట్టి మొత్తము అన్నీ కూడా బాక్సులు, సబూపరు, యాంప్లిఫైరు ఇలా ప్యాక్ చేయడం అయితే జరిగింది. ట్రాన్స్పోర్టు. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన వారు మన క్యాటలాగ్ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నా కోసం చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.